లుక్ ఎట్ దట్. ఏ నా అప్పుడు నాకు ఇచ్చి దిస్ గర్ల్ ఇస్ రియల్లీ ఫనీ. అంకుల్ తినండి. ఏంట్రా ఇంత సాడ్ గా ఉన్నావు? ఏదో నీ సొంత కూతురు పెళ్లి అప్పగింతలవుతున్నట్టు. లేదురా, వచ్చేటప్పుడు రీనుకు బాయ్ చెప్పలేకపోయా కదా, అందుకే. అక్కడ వాడు అమ్మాయికి కుక్కలా కాపలా కాస్తున్నాడు. మధ్యలో ఎవరొచ్చినా పైనుంచి కింద వరకు డిటెక్టివ్ లా స్కానింగ్ చేస్తున్నాడు. వాడికి ఛాన్స్ వస్తే ఇదే పెళ్లిలో తాళి కట్టేసేలా ఉన్నాడు. మనం పోదాం పదా. నా లైఫ్ ఇంకింతే అనుకుంటా. రేయ్, అట్టిపొల్లా ఇవెక్కడి నుంచి లేపుకొచ్చావరా? కూతురు రూమ్ లో లేపేశా. అమ్మాయి ఎలాగో లేదు, అట్టిపొలు దొరికాయి. సరే కానీ జాగ్రత్తగా వెనకపెట్టు. అమల్, ఆ? ఏంటి వెళ్తున్నారా? వెళ్తున్నాం ఇప్పుడే. మేము మీతో రావచ్చా? ఎక్కడికి? హైదరాబాద్ కి. అది అడగాల, తప్పకుండా వచ్చేయండి. ఏరా కలిసి వెళ్దాంగా. రీను ఎక్కడ? మీరు వచ్చేలా అయితే త్వరగా రండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాం. లేచేయకండి, లేదు, లేదంటే మేము వెళ్ళిపోతాం. నీ అబ్బా గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ చూపిస్తావేంటి? నీకు బుద్ధుందా లేదా? లేదంటే నేను కూడా నీలాగే సొంగు కార్చుకుంటాను అనుకున్నావా? ఇలా చేస్తేనే మనల్ని కాస్తేనే దేకుతారు, లేకపోతే కకృతలో చూస్తారు. 10 నిమిషాలు కాదు, 10 గంటలైనా కూడా వెయిట్ చేద్దాం. నాకు ఎక్సైట్మెంట్ తో మెంట్లో చేస్తున్నారా? నో వే, నో వే, నో వే. అది నేను ఆల్రెడీ టైర్డ్ గా ఉన్నా. త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇంకిక్కడ ఉండడం మా వల్ల కాదు. డియర్ రీను, వాడి నోట్కే కాదు కార్ కూడా బ్రేక్స్ లేవు. నేను మీతో రావట్లేదని ఇలా చేస్తే ఎలా? ఆఫీస్లో నేను బెస్టే, బట్ నేను వైజాగ్ వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోలేను. ఓ పని చేద్దాం, నేనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మీతో వచ్చేస్తాను. అది చిన్నదానికి ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నావు? నేను కూడా వెళ్ళి లాక్ చెక్ చేయాలి. రీను, నువ్వెంత చెప్పినా ఆ ఎదోలతో మాత్రం నువ్వు వెళ్ళట్లేదు. కావాలంటే శ్రీని సుభాష్తో వెళ్ళు. రీను, డోంట్ బీ అప్సెట్ యార్. సరే నీ ఇష్టం. చెప్పాలంటే మగవాడికి నచ్చినట్టు ఆడవాళ్ళు ఉండాలని కాదు, అఫ్ కోర్స్ ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఈ ట్రిప్కి లీడర్గా నేను మీ సంరక్షణ చూసుకోవడం నా బాధ్యత. రీను, అది కాదు. ఆర్ యు షూర్? నువ్వు ఇంత మొండిగా ఉంటే నేను మౌనంగా ఉండిపోతా. బట్ బిఫోర్ దాట్, రే అటు తిరుగు. ఓకే కమాన్. ముఖం మొగ్గలా పెట్టాడు. వాడి మొహం అలానే ఉంటుంది కానీ నువ్వు పోనీ. తెలుసున్నట్టుందా వీడికి? సెండ్ యువర్ లైవ్ లొకేషన్స్. ఐల్ బి ట్రాకింగ్. అబ్బచ్చా. ఓకే ఓకే ప్రతి గంటకి టెక్స్ట్ మెసేజ్ లో స్టేటస్ అప్డేట్ చేయండి. ఓకే సరే. కూల్. ఓకే. ట్రిప్ లీడర్ అవడం అంటే బాహుబలి తీసినంత ఈజీ కాదు. అది నీ ఇన్స్పెక్షన్ అయిపోయిందంటే మేము వెళ్తాం. హై మూవ్. రే బండి తీ. అది బాయ్. బై గర్ల్స్. ఇంకాసేపు ఉంటే ఎక్స్రే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకునేలా ఉన్నాడు రైడు. విశాఖపట్నం వెళ్ళి వరి పంటలు చూసుకో నువ్వు ఇంకా. వాట్? ఆహా, కారు ఎక్కడి వరకు వెళ్ళిందంటే నా ఊరు వరకు వెళ్ళింది అంటున్నా. అమ్మా అమూల్, ఆ? ఎండ కొడుతుంది, కొంచెం రూఫ్ క్లోజ్ చేయవా? అయ్యో, చెప్పడం మర్చిపోయాను. రూఫ్ జామ్ అయిపోయింది, కొంచెం మేనేజ్ చేసుకోండి. ఆ రూఫ్ జామ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ వరకు ఆ, ఇలానే వెళ్ళాలా? అట్లీస్ట్ స్పీడ్ గా అయినా వెళ్ళు. అయ్యో, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఉంటది కదా, చూడలేదా నువ్వు? నేను అలాంటివేం చదవలేదు. అమూల్ డేవిస్, కాస్త నేను డ్రైవ్ చేయొచ్చా? ఆ, ఈ కారు చాలా ప్రమాదకరం. అస్సలు మన మాటింది. సర్లే, నా మాట ఉంటుంది. ఫస్ట్ నువ్వు సైడ్ ఆపు. కూర్చో. కాలు కాలు. సారీ. రీను, బ్రేక్ కాళ్ళ దగ్గర ఉంటుంది, ఏం ప్యానిక్ అవ్వద్దు, నేను ఉన్నాను, చూసుకుందాం. ఓకే, నువ్వేం భయపడకు. మెల్లిగా వెళ్ళు రీను. భయపడకు అమూల్ బేబీ. నాకేం భయలేదు, హాయిగా ఉంది. స్పీడ్ థ్రిల్స్ కదరా. బాయ్. వీళ్ళు వేసే సిల్లీ జోక్స్ కి నవ్వలేక చచ్చిపోవాలి కదా. కొంచెం కూడా సెన్స్ లేకుండా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అమూల్ బేబీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ అంటే అంటే బాగా మాట్లాడుతున్నాడని. వస్తే నీకు పెళ్లి ఫిక్స్ అయింది, ఫస్ట్ అది మర్చిపోకు. హే పోవే. టీ తీసుకో. ఇదిగో. మనసు అంత ఖాళీగా అనిపిస్తుంది మావా నాకు. ఏంట్రా, ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావా?
ప్లీజ్ ఎవరికి చెప్పకు, మొహం మీద ఓస్తారు. ఎందుకు? నిజం చెప్పు, కొంచెం కూడా ఓవర్ అనిపించట్లేదా? ఆ పిల్లకి నీకు అసలు సెట్ అవ్వదు, దానికి తోడు నీ కన్ఫ్యూజన్ మొహం. అది ఇంకా రీను ఇద్దరు రిలేషన్లో ఉన్నారనుకుంటా. నీకెలా తెలుసురా? నిన్న వాళ్ళ డ్యాన్స్ చూడలేదా? 3 అమ్మాయిలుంటే వాడు వెళ్ళి రీనునే హ్యాక్ చేసుకున్నాడు. అరే అది రీనుయే కదా మెయిన్ గోపిక. సరే వాడిని వదిలే. ఆ అమ్మాయి ఏం చేసింది? తనేం చేసింది? ఎదుకులక అంబోజీ హా చూసినప్పుడే అర్థమైంది ఫ్రెండ్స్ హా కాదని. అరే తను క్యారెక్టర్లో ఉందంతే. అరే అదంతా కాదు, వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయిందంట. రే ఇంకో మాట మాట్లాడే ఉంటే కుర్చీ మడత పెట్టి మింగుతావు, ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు, నీ ఇష్టం. ఇంకా అవును, నువ్వు చెన్నై పోతా అన్నావుగా, టికెట్ బుక్ చేయనా? నేను చెన్నై కాదు కదా, బెంగళూరుకి వచ్చి కూడా ఎటు వెళ్ళండిరా, ఇక్కడే ఉంటాను నేను నా రీను కోసం. రే పువ్వా, కొంచెం తగ్గు. రే నిన్న తను నాతో ఏముందో విన్నావా? ఇక్కడ ఉండటానికి రీజన్ లేకపోతే వెళ్ళిపోవటమే మంచిదండి. దానికి వేరే అర్థం కూడా ఉందిరా. ఏం అర్థంరా? ఏదో ఒక రీజన్ ఎత్తుక్కొని ఇక్కడే ఉండమనేదే దాని అర్థం. కొంచెమైనా సిగ్గుందారా నీకు? ఇన్ని రోజులు కోచింగ్కి వచ్చావు, ఒక్క ఆన్సర్ కూడా గెస్ చేయలేకపోయావు, మళ్ళీ దబాయించి మాట్లాడుతున్నాడు. ఈ మ్యాటర్ కూడా అంతే మరి. ఏమైనా సరే రీను ఉన్న హైదరాబాద్ని వదిలి నాకు అస్సలు వెళ్ళాలని లేదు రాముల్ బేబీ. ప్రేమ మనిషిని గుడ్డోడిని కాదురా, మరి మెంటలోని చేస్తుంది. అచ్చి కార్తీరా ముందుకి. ఏం స్విమ్మింగ్ చేస్తావా? ముందుకు కాదు, వెనక్కి రివర్స్ చెయ్యి. మాకేం చేయాలి తెలుసు. 10,000 రెంట్కి పోతే మిగతాది మందుకి ఇచ్చి. ఏం డిసైడ్ అయ్యావురా? గేట్ కోచింగ్ కంటిన్యూ చేస్తావా? గేట్ లేదు, డోరు లేదు, ముందు జాబ్ కావాలి. ఏం జాబ్ రా? నీకు కజిన్ ఉన్నాడు కదా థామస్ అని, వాళ్ళమ్మ మేరీ ఆంటీ. తనకి ఇక్కడ ఒక ఫ్రైడ్ చికెన్ షాప్ ఉంది కదా. అయితే నువ్వే నా Naukri.com జాబ్ ఇప్పించేయాలి. అరే పోరా, మా అమ్మ ఆంటీ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు నేను రికమెండ్ చేస్తే ఇంట్లో తెలిసిపోతుంది. మా అమ్మ ఎగిరితనిద్ది. అరే మీ అమ్మ ఇంట్లో ఉంటుంది కదా, ఆవిడకి తెలిసే ఛాన్సే లేదు. జాబ్ ఇప్పిరా అంటే సొల్లు చెప్తున్నావు. సరే జాబ్ వస్తే ఏం చేస్తావు? వాళ్ళు నిన్న మాట్లాడుకుంటుంటే వినలేదా? వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్స్ దగ్గరలో పీజీస్ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని. మనం అక్కడ మూవ్ అవుతున్నాం. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అంబానీ గారు రెంట్ ఎలా కడతావు? నువ్వు ఇప్పుడు ఎంత కడుతున్నావు అంతే కట్టు, బాకీ డబ్బులు నేను చూసుకుంటా. ఆపరా రే, ఇంకా నువ్వు జాబ్లోనే జాయిన్ అవ్వలేదు. నువ్వే ఒకసారి ఆలోచించరా. మంచి రూమ్లో పడుకొని జిఎఫ్తో ఫోన్ మాట్లాడొచ్చు. అదే కాదు 2 మంచాలు, అది హైలైట్. అక్కడి నుంచి నువ్వు కోచింగ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. నువ్వు కోచింగ్కి వెళ్ళు, నేను పనికి వెళ్తా. ఇంకా ఫ్రీ టైంలో నేను రీను అలా కేబుల్ బ్రిడ్జ్కి షికార్కి వెళ్తాం. మిగతాదంతా ఓకే, లాస్ట్దే తేడా కొడుతుంది. అది మాత్రమే కాదు, ఈ విషయాన్ని నువ్వు ఒక టెక్స్ట్ మెసేజ్లో తనకు సెండ్ చేయాలి. ఇప్పుడే. సిగ్గుపడుతున్నావా? సరే చూద్దాం. సరే చూద్దామా? లేదురా, రేపు నేను తీసుకెళ్లి ఫ్రైడ్ చికెన్కి మేనేజర్ని చేస్తా. దొబ్బే నాకు పనుంది. అరే ఇక్కడ పాత రూపాయి కానీ ఉండాలి. కాయినా? ఎందుకురా? టాస్ వేయాలి, ఈరోజు సండే కదా. టాసా? అమ్ములు ఆ కాయిన్ అక్కడ పెట్టి మర్యాదగా ఇక్కడ కూర్చో. ఇది తీసే, గాలి సరిగ్గా ఆడదు. పడుకో. రూర్కి కూడా పోయి పడుకోపోరా. గుడ్ నైట్. ఈ జాబ్ నీకు టెంపరీ అని ఆంటీకి తెలియకూడదు. ఈ జాబ్ చేయడానికి నువ్వు పుట్టావని బిల్డప్ ఇవ్వాలి, ఇదే నీ ప్యాషన్. ప్యాషనా? హాయ్ బ్రో. అది మేరీ ఆంటీ ఫోన్ చేసి చెప్పింది కదా. ఓకే ఒక్క నిమిట్టు. జాగ్రత్తగా ఉండు, కకృతి పడకు. ఇక్కడ ప్రతి చికెన్ పీసు కౌంట్ ఉంటుంది. ఏ పోరా అన్నా బాయ్. పోతున్నారా? రండి, నువ్వు ఇక్కడనే ఉండు సరేనా? దగ్గరలో పీజీస్ ఏమైనా ఉన్నాయని అమల్ బేబీ మెసేజ్ చేశాడు. అమల్ డేవిస్ పులిహోర కలుపుతున్నాడు. కానివ్వండి అంత సీన్ లేదు లేవే. అరే కార్తీక్ ఒక పీజీ నంబర్ పంపించిందిరా, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. రేయ్ నేను రూమ్కి వెళ్ళగానే చదువుకుంటాను. నీ నోట్ నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకూడదు. కావాలంటే మూల కూర్చొని రీల్స్ చూసుకో. భయ్యా 2 ప్యాకెట్ పాల్. సో గాయ్స్, ఎన్నో రోజుల నుంచి మన ఆఫీస్లో ఉన్న గర్ల్స్ సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ కంపెనీలోంచి ముందు నువ్వే వెళ్ళిపోవాలి. సో పెప్పర్ స్ప్రే, ఇది చాలా సింపుల్గా యూజ్ చేసే ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెటీరియల్. ఇది నేరుగా అటాకర్స్ కళ్ళల్లో కొడితే చాలు, ఎలాంటోడైనా గిలగిల కొట్టుకోవాలి. దినేష్ డిస్ట్రిబ్యూటెడ్. రీను క్యాచ్, ఎంజాయ్. మరి మాకు లేదా పెప్పర్ స్ప్రే?
నీకెందుకు పేపర్ స్ప్రే? ఆమ్లెట్ మీద వేసి రోల్ చేసుకుని తింటా. లేకపోతే టూ మచ్. నీకు హల్లలో కొట్టాలా? అది జేకే, జస్ట్ కిడ్డింగ్. नो स्मोकिंग, नो ड्रिंकिंग, नो गर्ल्स. अन्ना वो कौन है? मेरा फादर. क्या करता है वो? हाँ రే చచ్చిపోయాడు రా క్యా కర్తా सॉरी.